ఇప్పుడైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. బర్డ్ ఫ్లూ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. మొన్నటి వరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పరిమితమైన ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏపీ, తెలంగాణకు పాకింది. 2 రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల మరణానికి కారణం బర్డ్ ఫ్లూ అని అధికారికంగా తేల్చారు. దాంతో కోళ్లు, గుడ్లను పూడ్చిపెట్టడం, అలాగే పరిసర ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటించడం జరిగింది. అయితే బర్డ్ ఫ్లూగా పరిగణిస్తున్నటువంటి హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్స్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలోని 30 లక్షల కోళ్లు మరణించాయంటే పరిస్థితి ఎలా ఉందని చూసుకోవచ్చు. మరణించినటువంటి కోళ్లను, గుడ్లను కూడా పూడ్చిపెట్టి కిలోమీటర్ల పరిధి వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. కోళ్ల ఫారంలో పనిచేస్తున్న వారు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. భోపాల్ ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైలీ సెక్యూరిటీ యానిమల్ డిస్ట్రిబ్యూషన్ ల్యాబ్కు శాంపిల్స్ పంపిణీ నిర్ధారణ జరిగిన తర్వాత అలర్ట్ జారీ అయింది. విదేశీ వలస సబ్జెక్టులో ఉండేటువంటి వైరస్ అవి విసర్జించే రెట్ల ద్వారా జలాశయాల్లో చేరి అక్కడి నుంచి కోళ్లకు సంక్రమిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే జనవరి వరకు చలికాలం కావడంతో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల కోళ్లు మరణించి అంటున్నారు. చికెన్, గుడ్లు తినొచ్చా, ఎలా తినాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి సందేహం చికెన్, గుడ్లు తినొచ్చా లేదా అనేది వాస్తవాన్ని చూసుకున్నట్లయితే రెడ్ అలర్ట్ ప్రకటించిన చికెన్ తినొద్దు అని సూచించింది. ప్రజెంట్ బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకి అయితే మనకు తినొద్దు అని ప్రకటించింది. బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే, అన్ని ప్రాంతాలు కావు. వాస్తవానికి వైరస్ 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించి ఉన్నదంటున్నారు. ప్రస్తుతం ఏపీలో 34 డిగ్రీలు ఉన్నట్లయితే వాటి యొక్క ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లుగా మనకు తెలిసిందే. అయితే ఇదే సమయంలో చికెన్ సాధారణంగా మనం 20 నిమిషాల వరకు ఉడికిస్తాం, అంటే దాదాపు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో వండుతాం. అందుకే ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు. ఇక గుడ్లు కూడా ఉడకబెట్టినటువంటి గుడ్లను, అలాగే గుడ్డు కూర తినొచ్చు. అదే ఆమ్లెట్, అలాగే హాఫ్ బాయిల్డ్ ఎగ్ వంటివి తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉడకబెట్టినటువంటి గుడ్లు తింటే ఎలాంటి ముప్పు ఉండదంటున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్, గుడ్ల ధరలు దారుణంగా పడిపోయాయి. అయితే చికెన్ మొన్నటి వరకు కిలో 250 నుంచి 280 రూపాయలుగా ఉంటే ఇప్పుడు 150 రూపాయలు కూడా కొన్ని చోట్ల అమ్ముతున్నారు. ఇక 6 రూపాయలు దాటినటువంటి గుడ్డు ఇప్పుడు 4 రూపాయలకే అందుబాటులో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.